जोहार 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 जोहार। స్వతంత్ర పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఇవన్నిట్లలో కీలక పాత్ర పోషించినటువంటి చాకల ఐలమ్మ గారి వర్ధంతి మా ఎల్బీ నగర్లో జరగడం, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాకల ఐలమ్మ పోరాటానికి అంటే చాలా తక్కువ లేట్గా వెలుగులోకి వచ్చింది. చాలా వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, రజాకార్లకు వ్యతిరేకంగా కానీ, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో చాకల ఐలమ్మ పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ చాకల ఐలమ్మ చరిత్రని వక్రించేసి చాకల ఐలమ్మ కొన్ని వర్గాలకే పరిమితం చేయకుండా చాకల ఐలమ్మ ఇలా నిజాం సర్కార్ వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో కీలకంగా నిజాం పేరు పక్కగా పెట్టేసేసి చాకల ఐలమ్మ వేరే విధమైనటువంటి పోరాటం చేసిందనే దాంట్లో వెలుగులోకి ఎక్కువగా వస్తుంటుంది. ఈరోజు ఇంతమందిని ప్రశాంతంగా గడుపుతున్నాము, లేకపోతే మరో కాశ్మీర్ లాగానో 370 ఆర్టికల్ లాగానో దీనికి ఒక హైదరాబాద్ కూడా 371 370 ఇంకో కొత్త కొత్త ఆర్టికల్ నెంబర్లు వచ్చేటి ఉండే. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఇలాంటి మహానుభావులు పోరాటం చేయవాలని ఈరోజు అంత స్వేచ్ఛ జీవితంగా మనం హైదరాబాద్లో బతుకుతున్నామంటే చాకల ఐలమ్మ గారి పుణ్యం. ఆమె చేసినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కానీ, ఆ రోజులలో ఎటువంటి ఆయుధాలు లేనటువంటి రోజులలో వాళ్ళ మీద తిరగబడి పోరాటాలు కానీ ఇవన్నీ కూడా చేసినటువంటి మహానుభావురాలు. ఆమెని స్మరించుకోవాల్సింది. ఇది ఒక కులానికి కాకుండా ఆమె తెలంగాణ సమాజానికి కూడా ఒక గొప్ప నాయకురాలు అని చెప్పి చరిత్రలోకి ఎక్కియాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ మాతాకి రాజకులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులు ఈశ్వరమ్మ అక్క గారికి, ఎమ్మ గారికి, ప్రజాక నాయకులకు, ప్రజాక సోదరులకు, ప్రత్యేకంగా ఎల్బీనగర్ జోన్ తరఫున మా అందరి తరఫున నా అభినందనలు తెలియజేస్తూ ఈ 39వ ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జరుపుకుంటూ అందరూ ఘనంగా నిర్వహించినందుకు చాలా సంతోషిస్తున్నాం. అందరికీ సంతోషకర పండుగ వాతావరణంలాగా కలుగుతున్నాం. ఇది ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం.